హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే పచ్చడి టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చిమిర్చి మనము మిక్సీలో చేయట్లేదండి, రోటిలోనే చేసుకుంటున్నాము. కావలసిన పదార్థాలండి: పచ్చిమిర్చి అండి, ఒక 10-15 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా తుంపుకున్నానండి. ఇలా ఒక మిర్చిలో 2 ముక్కలు చేసుకున్నాను అనమాట. ఇందులో 6 టమాటాలు, కొత్తిమీర. ఇదిగోండి కారంగా ఉంటుంది కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా, ఒక 2 స్పూన్లు. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇదిగోండి గుప్పడు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఇదిగోండి జీలకర్ర 1 స్పూను. ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాను. ఇందులో తీసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసుకున్నాము. మనం శుభ్రంగా కడుక్కుందాము రోటిని. ఇది ముందు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, మళ్ళీ కడుక్కుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనిద్దాము. ఇందులో కొంచెం వేసుకుందాము, టమాటాలలో మగ్గాలి కాబట్టి. పైన మూత పెట్టేసుకుందాము. ఓకేనండి. ఇది తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుందాము. పచ్చిమిర్చిను, జీలకర్ర, వెల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేయించుకున్నది ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి కొద్దిగా సాల్ట్. టమాటా ముక్కలలో వేసాను కదా, ఇందులో కొంచెం వేసుకోవాలన్నమాట. అందులో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కదా ఇది, ఇందులో వేసుకుందాం. కలుపుకున్నాం అన్నమాట. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కలుపుకుందాము. ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మనము ప్లేట్ పెట్టేసి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు వీటిని దంచుకుందాము. ఓకేనండి. టమాటా ఉడికిందేమో చూసుకుందాము. ఉడికిపోయిందండి. ఓకేనండి. ముక్కలన్నీ ఉడికిపోయాయి. స్టవ్ బంద్ చేద్దాము. ఇది కొంచెం చల్లారనిద్దాము. A few moments later. సూపర్గా ఉంటుందండి ఇది. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మనం మెల్లగా ఇలా చేసుకోవాలన్నమాట, రుబ్బుకోవాలి. ఓకేనండి, అయిపోయింది. ఇది తీసుకున్నాము. అప్పటి కాలంలో రోట్లోనే నూరుకునేటోళ్ళండి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. రోట్ల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది తాలింపు వేసుకోవచ్చండి, కానీ నేను తాలింపు వేయట్లేదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను వెల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసాను కదండి వేయించుకునేటప్పుడు. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.